మాతో మా ముందుకు వచ్చినటువంటి డైరెక్టర్ గారికి వెల్కమ్ చెప్పేస్తూ వీఆర్ రెడీ సార్ స్పీచ్. యా ఆ వీడియో చూసి చాలా చాలా అంటే నాకు భయం వేసింది. వైజాగ్లో స్పీచ్ వచ్చాక సరిగ్గా బాగోపోతే మీమ్స్ వేస్తారు నా మీద. సో అది తెలిసిందే కదా, అంటే అంత కాన్ఫిడెంట్గా మాట్లాడి ఇది సరిగ్గా కొట్టకపోతే ఆ మెయిన్ సినిమా బాగోపోతే నా మీద వరుసగా వస్తాయి, నా నెక్స్ట్ సినిమాకి అది ఎఫెక్ట్ ఉంటుంది. సో అంత కాన్ఫిడెంట్గా చెప్పేశారు నేను, ఎందుకంటే నమ్మేను సినిమా. సో ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్, ఇక్కడ నాదేం లేదు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ వచ్చేయండి ఇక్కడికి. డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్లీజ్, నవీన్, శ్రీను, పవన్, అందరూ ప్లీజ్, అందరూ, అభిరామ్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అందరూ. యా ఇది మా టీము, మా పవన్. నేను ఎప్పుడు చిన్నప్పుడు నేను 10 సంవత్సరాల ముందు వచ్చినప్పుడు పరిచయం అయ్యాడు పవన్. సో అంటే ఈ సినిమా వెంటనే చెప్పగానే ముందుండి సపోర్ట్ చేశాడు. అంటే ఒక సినిమా అవ్వాలంటే చాలా మెయిన్ అందరికన్నా కష్టపడేది డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండి. అంటే ఎవరైనా పక్కన పెట్టినా సినిమాని ముందుండి నలిపేది వీడే. వీళ్ళు ఏంటంటే చాలా క్రిటికల్ అండి బాబు అసలు. అంటే ఎలాగంటే స్క్రిప్ట్లో కానీ వసంత్ కూడా తెలుసు, అది ఎక్కడ దొరికారా బాబు ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే మా మాట వినరు అసలు. అంటే కొంతమంది డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎలా సూపర్ అన్నా, నువ్వు భలే చేసావు అన్న, సూపర్ స్పీడ్, ఎప్పుడు అలా అండు, ఇక్కడ ఎప్పుడు అలా అండు. అందరూ ఎత్తుకుతారనమాట పాయింట్స్, ఇది బాగాలేదన్నా, ఇది వర్కౌట్ అవ్వట్లేదన్న. అలాంటి డైరెక్షన్ డిపార్ట్మెంట్ నాకు దొరికింది. నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ దట్. మనకు జనరల్లీ ఎలా ఉంటుందంటే మన చుట్టూ మోసేస్తారు మనల్ని, నువ్వు తోపన్నా, నువ్వు డైరెక్టర్. అలాంటి డైరెక్టర్స్ కాదు వీళ్ళెవ్వరు. నన్ను క్రిటికల్గా చెప్పి, అన్న నువ్వు తప్పు చేస్తున్నావు, ఇది వర్కౌట్ అవ్వట్లేదని చెప్పే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ ఆల్ దిస్ టీమ్. అండ్ ఐ ఆల్వేస్ బిలీవ్ మీ అందరూ ఇంకా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఏడీలు చేయొద్దు ప్లీజ్, మీ సినిమాలు మీరు చేసుకోండి. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. అంటే నేను మీ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నా. అంటే ఐ లెర్న్డ్ ఎ లాట్ ఫ్రమ్ యూ ఆల్. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. అభి రాసింది, అభి మన పాలు నీల బంధం సాంగ్ అభియే రాసింది. సో ఇట్ వాజ్ ఎ గ్రేట్ మూమెంట్ అసలు. థ్యాంక్ యూ సో మచ్ అసలు. అందరి గురించి సెపరేట్గా చెప్తా ఉంది, బట్ ఇంకా చాలామంది ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మా ప్రొడక్షన్ డిజైనర్ రామ్ రావాలి ప్లీజ్ స్టేజ్ మీదకి. రామ్ వచ్చాడే, రామ్ ఉండాలి ఇక్కడ. అసలు నాకు ఈ సినిమాకి ప్రొడక్షన్ డిజైనర్ కదా అన్నీ చేశాడు యాక్చువల్లీ. అంటే కొన్ని షార్ట్స్ డిజైనింగ్ కానీ అసలు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లాగే మొత్తం అన్నీ. ఈరోజు సినిమాకి ఒక యాస్థెటిక్ లుక్ వచ్చింది. నాకు మేము సినిమా బండి చేసేటప్పుడు అన్నీ మేమే చేసుకున్నాం, మాకేం తెలీదు. ఒక సినిమాకి ప్రొడక్షన్ డిజైన్ ఎంత ఇంపార్టెంట్ అన్న విషయం నాకు రామ్ చెప్పాడు. అంటే లైక్ ఒక సినిమా, ఈ సినిమా ఎప్పుడు ఈ ఎరా అంతా 2004 ఎరా, అది క్రియేట్ చేయాలి. ఈరోజు మీరు సినిమాని చూసినప్పుడు అంత న్యాచురల్గా ఉంది, అంత ఆస్థెటిక్గా ఉంది అని కారణం డైరెక్టర్ కాదండి, ప్రొడక్షన్ డిజైనర్. ఆ లుక్ కానీ అది కానీ బ్యూటిఫుల్గా చేశారు. ఒక్కసారి I can only thank you Samantha ma'am, thank you so much. కొంచెం కష్టం ఇక్కడ నుంచి. యా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ రాజ్ అండ్ డీకే. నేను ఫ్యామిలీ మెన్ వర్క్ చేసినప్పుడు రాజీ, ఐ విల్ కాల్ యూ రాజీ. సో దట్ వాస్ ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ Samantha ma'am. It was wonderful, and how dedicated she is. Coming to Shubham completely, అంటే రాజీ నుంచి మాయా, ఇట్స్ డ్రాస్టిక్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. షీ వాజ్ ఆల్వేస్, అంటే రాజీనే చూసేవాళ్ళం మేము షూట్లో ఉన్నప్పుడు. సో ఇక్కడ మాయాని చూడటం వల్ల కమింగ్ టు అవర్ వర్క్, ఏం చెప్పాలి, నెరేషన్ విన్నప్పుడు శుభం వరల్డ్ ఇలా ఉంటే బాగుంటుంది, అండ్ ద లుక్ బుక్స్ అన్నీ షేర్ చేసుకున్న తర్వాత ద గ్రేటెస్ట్ థింగ్ ఆఫ్
Praveen is, he's open to the ideas. అంటే కొంతమంది దే మైట్ లైక్ అంటే నాకు ఇదే కావాలి, నాకు ఇలా వద్దు కాకుండా హీస్ ఓపెన్ టు ద ఐడియాస్. ఇది ఇలా చేస్తే బాగుంటుందేమో, ఇది ఇలా చేద్దామా అంటే ఎస్ లెట్స్ డూ ఇట్ అన్న ఒక పాజిటివ్ ఎనర్జీ ఆల్వేస్ లైక్ ఆన్ సెట్. త్రూ అవుట్ షూట్ అంతా కూడా ఎంజాయ్డ్ ఎ లాట్. థ్యాంక్ యూ వసంత్, థ్యాంక్స్ టు ద యాక్టర్స్, థ్యాంక్ యూ సమత, థ్యాంక్ యూ హిమాంక్, రాకేష్, పవన్, ఆర్య, పూజిత, థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. అండ్ మా పూజిత ప్లీజ్ మా కాస్ట్యూమ్ డిజైనర్ పూజిత నాతో పాటు చాలా ట్రావెల్ అయింది. పరదాలో కూడా మేము కలిసి వర్క్ చేసాం. అండ్ అంటే ఈ మూవీలో కాస్ట్యూమ్స్ కానీ ఆ లుక్ కానీ అంటే జనరల్గా చెప్పాలంటే నాకు కాస్ట్యూమ్స్ గురించి అస్సలు ఐడియా లేదండి. నేను ఈరోజు ఒకళ్ళు కాస్ట్యూమ్ వేసుకొస్తారంటే అది ఏ కలర్ ఏంటి నాకు కథ స్క్రీన్ ప్లే తప్ప ఏమవుతుందో కాస్ట్యూమ్స్ అస్సలు ఐడియా లేదు. మా పూజిత నాకు దగ్గరుండి మొత్తం చూసుకుంది. Thank you all. Thank you, Samantha ma'am. Thank you for choosing me to be here. And Raj sir, thank you. And Himank, Rakesh, Arya from the production, everybody, thank you. This film basically, a characters anni, the texture speaks. And color palette anni, Mridil, whatever she said, to achieve that itself was a big thing for me. And thank you, Praveen. Thank you. And we have Lord Journey. That's it. Thank you, everyone. మా మృదుల్ రాలేదు ఇక్కడికి, డిఓపి అక్కడే ఉంది. సో ఫ్యాబులస్ వర్క్ చేసింది మృదుల్. నాకు మా డిఓపికి ఒక సింక్ ఉంటుందన్నమాట. నేను రోజు సెట్కి రాగానే ఈ షాట్ ఇలా పెడదాం అంటే వెంటనే మార్చేస్తాను నేను. అండ్ నాకు రెడీ గాల్ చేస్తూ ఉంటా సెట్. మృదులు ఒక్కటే తట్టుకుంది నన్ను. సో వేరే డిఓపి అంటే నన్ను ఎవర్రా నువ్వు అనేవారు. సో అండ్ ఈరోజు చెప్పాలంటే థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు అంటే ఈ సినిమా రాకేష్ గారికి నాకు చాలా థ్యాంక్స్ అండి. ఆర్య గారు అసలు సినిమాని ముందుండి సపోర్ట్ చేశారు. అంటే అండ్ యాక్టర్స్, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ యాక్టర్స్. అంటే నాకు అసలు సినిమా ఎప్పుడైనా వర్కౌట్ అవ్వాలంటే సగం యాక్టర్స్ జాబ్ చేసేస్తే నేను చాలా రిలాక్స్ అయిపోతా. అంత బాగా చేశారు యాక్టర్స్. అంటే మీరు ఆ పర్ఫార్మెన్స్ ఎక్కడ ఫస్ట్ సినిమాలో కనిపిస్తుంది ఎవరైనా. అసలు నాకు ఎవరో ఒక విషయం చెప్పారు, మీరు ఎవరైనా తెలిసిన యాక్టర్స్ని తెచ్చుకుంటే బాగుంటుంది కదండి అంటే, ఎవరండి వీళ్ళే కదండి స్టార్స్ అయ్యేది ఫ్యూచర్లో. మనం స్టార్స్ని క్రియేట్ చేయాలండి. దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఇండస్ట్రీలో చాలా ఇంపార్టెంట్. అలాంటి కొత్త సినిమా, కొత్త కంటెంట్, జనాలు వచ్చి చూస్తున్నారు. ఫ్రెష్ ఫేసెస్, బ్యూటిఫుల్, ఒక్కొక్కరు ఒక్కొక్క టాలెంట్, ఒక్కొక్కరు ఒక జెమ్ అండి. నేను ఒక్కొక్కరి గురించి ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. అంటే 6 మీరు రివ్యూ రైటర్స్లో మా ఫ్లాస్ ఉంటాయి కొన్ని. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి రివ్యూ ఏదో చిన్న ఇది వర్కౌట్, అది యాక్టర్స్ ప్రతి యునానిమస్ అందరు రివ్యూస్లో యాక్టర్స్ బాగా రాశారు. దట్ ఈజ్ మై యాక్టర్స్. అసలు బ్యూటిఫుల్ యాక్టర్స్. దట్ వాజ్ గ్రేట్ అండి. చాలా థ్యాంక్ యూ ఫర్ అసలు మీరు ఈ సినిమాని ఇంత బాగా ముందుకు తీసుకెళ్ళి ఇంత బాగా పర్ఫామ్ చేశారు. అసలు నా జాబ్ సగం సాల్వ్ అయిపోయింది. అండ్ మా విఎఫ్ఎక్స్ అసలు పోస్ట్ ప్రొడక్షన్ సూపర్వైజర్ ఫస్ట్ నుంచి ట్రావెల్ అవుతూ ఉన్నారు. అసలు గ్రేట్ వర్క్. అండ్ ఈరోజు నాకు థ్యాంక్స్ చెప్పాలంటే వసంత్ గారి గురించి తెలిసిందే కదా మనకి. నేను రైటర్ గురించి ఎప్పుడూ చెప్తూ ఉంటాను. ఒక కథకి రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్తూ ఉంటాను, ఎప్పుడూ చెప్తాను. కథ చాలా ఇంపార్టెంట్. అండ్ మా అందరినీ ముందు నడిపించింది రాజ్ సార్. రాజ్ సార్ ఎలా ఉంటారంటే చాలా స్పెసిఫిక్గా ఉంటారు, చాలా స్పెసిఫిక్. అది మీరు అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం. అంటే ఒక మ్యూజికల్ లేయర్స్ కానీ, ఒక యాక్టింగ్లో అంటే కరెక్షన్స్ ఎలా అంటే చాలా నాకు చాలా నేర్చుకోవాలని. అంటే ద వే హీ క్రాఫ్ట్స్, ఒక ప్రెసిషన్, ఒక పర్ఫెక్ట్, అంటే ఒక డిలైట్ఫుల్ మీల్ ఇస్తానికి ఎలా ఉంటుంది అలా అంత బాగా డిజైన్ చేస్తారు ప్రతిదీ. అంటే అలాంటి పర్సన్, రాజ్ సార్ లాంటి పర్సన్ మాకు మెంటార్స్గా దొరకడం నాకు చాలా అదృష్టము. అంటే ఈరోజు క్రెడిట్ అంతా ఏదో డైరెక్టర్ కాదు కానీ నా వెనకాల ఉండేది రాజ్ సార్. చెప్పాలంటే రాజ్ సార్ ముందు నడిపించి మమ్మల్ని అందరినీ ముందుకు తీసుకెళ్లారు.
నేను అప్పుడప్పుడు చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాను, రాజ్ సార్ మెంటర్స్లో కదా నేను చేసింది అని. సో ఐ ఫీల్ సో హ్యాపీ ఫర్ సార్. అండ్ సమంత గారు మ్యామ్, నేను ఎక్కువ ఏం పొగడదామని లేదు, కానీ నేను అంటుంది ఇలాంటి సినిమాని ఒకటి అండి, అంటే ఇప్పుడు ఈ సినిమా సమంత గారు లేకపోతే ఎవరు చూస్తారు ఈ సినిమా? మామూలు ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ ఇట్. అంటే మ్యామ్ ఉంది ప్రమోట్ చేసి ఇలాంటి సినిమాని ముందుకు తీసుకెళ్ళి మీరు కూడా, అంటే ఇంత చిన్న సినిమా చాలా ఇంపార్టెంట్ అండి రైట్ నౌ ఇలాంటి ఇండస్ట్రీలో. ఎందుకంటే శుభం లాంటి సినిమాని బోల్డ్ మంది ప్రొడ్యూసర్స్ మనం ఇలాంటి సినిమా చేయగలమా, ఈ సినిమా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. శుభం లాంటి సినిమా సక్సెస్ అయితే బోల్డ్ ప్రొడ్యూసర్స్, ప్రతి ప్రొడ్యూసర్ అరే శుభంలో సినిమా చేద్దాంరా, శుభంలో కొత్త యాక్టర్స్ని పెట్టుకుందాంరా, అంత కాన్ఫిడెన్స్ ఇస్తుంది, ఒక బూస్ట్ ఇస్తుంది అనమాట ఇలాంటి సినిమా సక్సెస్ అయితే. ఎందుకంటే నేను జనాలు థియేటర్కి వెళ్ళినప్పుడు అందరూ నవ్వుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, ఎక్కడ అబ్రాడ్లో కూడా నవ్వుతారు. ఎందుకంటే అంటే ఒక బాలేని సినిమాని ప్రమోట్ చేయలేమండి మేము, తెలిసిపోతుంది మా ఫేస్లో తెలిసిపోతుంది మేము ప్రమోట్ చేస్తున్నామంటే. చాలా జెన్యూన్గా మంచి సినిమా తీసాం. ఎందుకంటే మేము చూసే ఆడియన్స్ వాళ్ళందరూ నిజంగా ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఇందులో ఒక బ్యూటిఫుల్ పాయింట్ కూడా చెప్పాము సినిమాలో. ఒక ఎండింగ్లో ఒక భార్య, అంటే ఒక కామికల్ ఆస్పెక్ట్లో, ఒక వెరీ ఫన్నీ హారర్ కామెడీలో, ఒక క్వర్కీ ఐడియాలోని ఒక బ్యూటిఫుల్ పాయింట్ చెప్పగలిగాం. సో దట్ ఈజ్ అసలు గ్రేట్నెస్ ఆఫ్ ద హోల్ రైటింగ్ ప్రాసెస్ కానీ అంతా. అంటే ఇలాంటి కథ నేను ఈరోజు చెప్తున్నాను ఇంకో మాట. సో ఇలాంటి కథ దిస్ విల్ బీ, అంటే నాకు నమ్మకం ఏంటంటే ఈ కథ ప్రతి లాంగ్వేజ్లోనే రీమేక్ అయ్యే కథ ఇది. నేను అది గట్టిగా నమ్ముతాను. ఎందుకంటే చాలా బ్యూటిఫుల్ ఐడియా ఇది. ఈ ఐడియానే వినగానే నచ్చే ఐడియా. సో ఐ ఆల్వేస్ బిలీవ్ దట్. థ్యాంక్ యూ సమంత మ్యామ్ ఫర్ దిస్ అకేషన్. అసలు ఇలాంటి సినిమాలు ఇంకా చాలా చెయ్యాలి. త్రలాలా సంస్థ కొత్త వాళ్ళతో మీరు చేయండి మ్యామ్ సినిమాలు. బోల్డ్ మంది అక్కడ యాక్టర్స్ అందరూ ఎదురు చూస్తున్నారు, ఒక ఆపర్చునిటీ లేక, లేదా చెప్తున్నా డైరెక్టర్స్ అందరూ బోల్డ్ కథలు లేక చాలామంది స్ట్రగుల్ అవుతున్నారు మ్యామ్. త్రలాలా దానికి మెయిన్ నాంది పలకాలి. కొత్త యాక్టర్స్కి, కొత్త టాలెంట్కి మీరు ప్లీజ్ సపోర్ట్ చేయండి. దిస్ త్రలాలా విల్ బి వెరీ హ్యూజ్. థ్యాంక్ యూ సో మచ్. వావ్, థ్యాంక్ యూ సో మచ్. ప్రవీణ్ గారు స్టేజ్ పైనే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో వీళ్ళందరినీ విడివిడిగా పిలవడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే మా బ్యూటిఫుల్ జంటలు అందరూ కలిసి వస్తేనే బాగుంటుంది. కాబట్టి ముందుగా టీం అందరినీ స్టేజ్ పై